భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు షాక్ తగలబోతోంది. మొన్ననే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్లో చాలామందికి ఒక వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే అందరూ తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళే కీలకమైంది. పార్లమెంటు స్థానాల్లో చూసుకుంటే అటు పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, ఇట్లాగా గీత, ఇట్లా వరప్రసాద్, వీళ్ళెవరూ కూడా బీజేపీలో పుట్టినోళ్ళు కాదు, బీజేపీలో పెరిగినోళ్ళు కాదు, మధ్యలో బీజేపీలోకి వచ్చినోళ్ళు. కాకపోతే సరే వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అనుకుంటే వాళ్ళే మొత్తం అయిపోయారు. ఒక్క నరసాపురం రఘురామకృష్ణరాజును పక్కన పెట్టి, అంటే రఘురామకృష్ణరాజు పార్టీలో చేరలేదు కానీ అక్కడ అతను దానికోసం ప్రయత్నించినా సరే శ్రీనివాస్ వర్మకి ఆ సీట్ ఇచ్చారు అన్నటువంటిది కొంతన్న సాటిస్ఫై అయ్యారు. ఇంకొకటి ఎమ్మెల్యే సెగ్మెంట్లలో చూసుకున్న ఒక్క అనపర్తిలో మాత్రమే 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేసినటువంటి ఆయన కొడుకు, అట్లాగే మాజీ సైనికుడు అయినటువంటి శివరామకృష్ణరాజుకి ఇచ్చారు. కాబట్టి ఈ రెండే బీజేపీ నిజమైన కార్యకర్తలకు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ 2 సీట్లు పోబోతున్నాయి. ఒకటి అనపర్తి సీటు మార్చడానికి ఒప్పుకున్నారు. అనపర్తికి బదులుగా తంబళ్లపల్లి ఇవ్వమని, ఇదే ఉంగుటూరు ఇవ్వమని అడిగితే అందుకు నిరాకరించింది. ఉంగుటూరులో ప్రస్తుతం జనసేన పోటీ చేస్తుంది. ఆ సీటు ఇవ్వడానికి నిన్న పవన్ కళ్యాణ్ నిరాకరించారు. దాంతో ఆ సీటుకు బదులుగా తంబళ్లపల్లి తానిస్తానని చంద్రబాబు చెప్పారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి నరసాపురం పార్లమెంట్ సీటు తెలుగుదేశం పార్టీ తీసేసుకుని దానికి బదులుగా అసెంబ్లీ సీటు, ఉండి సీటు ఇస్తానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించిందట. ఎంపీ సీటుకు బదులు ఎమ్మెల్యే సీటు అంటే అప్పుడు అది కూడా శ్రీనివాస్ వర్మకి ఆ సీట్ ఇవ్వమని చెప్పడం అన్నటువంటిది. అది ఇవాళ పత్రికలు హైలైట్ చేసింది. అంటే రఘురామకృష్ణరాజు కోసం నరసాపురం పార్లమెంట్ సీట్ తెలుగుదేశం పార్టీ తీసుకుని దానికి బదులుగా ఒక అసెంబ్లీ సీటుని బీజేపీకి ఇవ్వాలనుకోవడం. ఇక్కడ పురంధేశ్వరి అట్లాగే జాతీయ నాయకులు ఇద్దరు వచ్చి కూర్చున్నారు, అరుణ్ సింగ్ వీళ్ళు. కానీ వాళ్ళు అధినాయకత్వానికి చెప్తామని వదిలేశారట. వీళ్ళు చెప్తే ఆటోమేటిక్గా ఓకే అంటారు. తద్వారా ఇక బీజేపీకి చిట్ట చివరి ఆప్షన్ పోయినట్టే. అట్లాగే రఘురామకృష్ణరాజు నరసాపురం సీటుకి రెడీ అవుతున్నారన్నటువంటిది ఇప్పుడు క్లియర్ అవుతుంది.